జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కైపా పాఠశాలలో మాక్ పోలింగ్ జరుగుతుంది. మరి మాక్ పోలింగ్కు 9వ తరగతి విద్యార్థులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను తయారు చేశారు. మరి వారిని అడిగి తెలుసుకున్నాం. మరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ చాలా సృజనాత్మకత పద్ధతిలోనూ తయారు చేశారు. ఏ విధంగా తయారు చేశారు అనేటువంటిది విద్యార్థులను అడిగి తెలుసుకున్నాం. 9వ తరగతి విద్యార్థులు ఈ ఓటింగ్ మిషన్ ఎలా తయారు చేశారో తెలియజేయగలరు. మేము ఈ ఓటింగ్ మిషన్ని చాలా సృజనాత్మకతగా తయారు చేశాము. దీనికి మేము చాలా సొంతంగా కృషి చేశాము. అందుకు మా తరగతి వాళ్ళందరూ బాగా కృషి చేశాము. దీనికి మాకు 3 గంటల సమయం పట్టింది చేయడానికి. ఓకే, దానికి ఉపయోగించినటువంటి వస్తువులు ఏంటివి? ఈ అట్టపెట్టె, రంగుల కాగితాలు, ఈ జిరాక్స్ పేపరు, ఓటింగ్ మిషను, ఎల్ఈడి లైటు, దీనికి రెసిస్టరు, టేపు, డబుల్ ప్లాస్టర్, బజర్ అండ్ 9 వాల్స్ బ్యాటరీ, దేర్ కనెక్టర్ అండ్ టేప్ అండ్ వైర్స్. కొన్ని గంటల్లో ఓటింగ్ జరగబోతుంది కదా, ఇది సక్రమంగా పనిచేస్తుందా? పని చేస్తుంది. ఇది మేము చాలా ఇది ఒకవేళ ఇది పని చేయకపోయే అనే అవకాశం కూడా లేదు. ఎందుకంటే దీనికి మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత దానికనే మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. అదే, ఒకసారి మీరు ఓటింగ్ పద్ధతి ఎలా జరుగుతుంది ఎలా అనేటువంటిది ఒకసారి చూపించగలరా? చూపించగలం. చూడండి, ఒకసారి మనం ఎవరికైనా మనది నచ్చిన వాళ్ళ గుర్తు పక్కన ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ని ఒకసారి ప్రెస్ చేసి చూడండి, లైట్ పడింది కదా, ఆ లైట్ పడినప్పుడు మనం ఓటు వేసామని అర్థం. ఇంకొకసారి చూసారా, ఇంకొకసారి ప్రెస్ చేశాను కదా, అప్పుడు మన ఓటింగ్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు ఇలా చేయాలి. ఇది ఓటింగ్ మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు లైట్ పడుతుంది, అలాగే శబ్దం కూడా ఏర్పడుతుంది కదా. ఈ శబ్దం మరియు లైట్ పడినప్పుడే మనం ఓటింగ్ వేసామని అర్థం, లేదంటే మన ఓటింగ్ పూర్తి కాలేదని అర్థం. ఓకే, 9th క్లాస్ విద్యార్థులందరూ కూడా ఈ ఈవీఎంను చాలా చక్కగా చేశారు. మీకందరికీ మరియు మీకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.